వర్గీకరణ ఉద్యమానికి ఒకవేళ ఈ అంతం అంటే మళ్ళా మాలమాదిగలు కలిసి ఉండాలంటే ఈ వర్గీకరణ అనేది ఒకసారి జరిగితే ఈ పంచాయతీ పోతుంది, వీళ్ళిద్దరు కలిసి మళ్ళా రాజ్యాధికార ఉద్యమం చేస్తారని చెప్పేసి కొంతమంది వాదన. సార్ ఇప్పుడు నేను రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఉండాలని, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాక్టికల్గా చూపించాడు. కాన్సీరామ్ గారు ఇంకొక అడుగు ముందుకేసాడు. వీళ్ళు కలిస్తే, నేను ఇందాకే చెప్పాను 70 లక్షల మంది ఓటర్స్, వీళ్ళిద్దరు కలిస్తే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేటటువంటి వాళ్ళు ఎందుకు కలవట్లేదు? నేను అడుగుతున్నా మందకృష్ణని. సరే వర్గీకరణ కోర్టులు చుట్టూరు ఆయన వాళ్ళు అంటున్నారు కదా, మళ్ళీ వీళ్ళు కోర్టులకు వెళ్తారు, కొట్టేస్తారు, అది ఇది అంటున్నారు కదా. అసలు ఇంతెందుకు? కమాన్, అందరం కలిసి రేపు వచ్చే ఎలక్షన్లో పోదాం, నిన్నే ముఖ్యమంత్రిని చేద్దాం, నిన్నే ముఖ్యమంత్రిని చేస్తాం, రండి. వేరే వాడు ముఖ్యమంత్రులు అందరు జోలికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళ సంఖ్యలో 7 సంఖ్యలో దూరాల్సిన అవసరం ఏముంది? అది ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? నీకు అంబేద్కర్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనేదాన్ని నువ్వు దాన్ని వదిలేసి ముందు నాకు ఇది చేస్తే నేను వస్తానంటే నీకు అన్నీ అడ్డంకులే కదా. నేషనల్ కమిషన్ ఎస్సీస్ అసలు మీరు ఎవర్రా భాయ్? అసలు అందరూ आप कौन है? आपका क्या अथॉरिटी है? अरे नेशनल कमीशन अड़ुता ఉంది, उसको बताओ पहले. వాళ్ళని మీరు ఒప్పించండి. యు ఆర్ నాట్ రెడీ టు టచ్ ఈవెన్ ది స్టెప్స్ ఆఫ్ ది నేషనల్ ఎస్సీ కమిషన్. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫస్ట్ చైర్మనే వచ్చి ఇది రాజ్యాంగం ప్రకారం మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, దళితుల్ని విడగొట్టాలంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కమిషన్ ఒప్పుకోలేదు అని చెప్పారనుకోండి, ఒక రిపోర్ట్ పార్లమెంట్కి పంపారనుకోండి, పార్లమెంట్ ఏం చేయాలా? రాజ్యాంగమే కదా, మేము మాట్లాడేది రాజ్యాంగమే కదా. లేదు ఉషా మెహ్రా మీరు ఒక ఫ్రేమ్ని తయారు చేసుకోమని చెప్పింది, చేయండి. ఉషా మెహ్రా రిపోర్ట్ ప్రకారం మీరు అంతా మాదిగలే తిన్నారని మేమని, మాదిగలే తిన్నారని మాలలే తిన్నారని వాళ్ళని, మా ఇద్దరి మధ్య అసలు మా ఇద్దరు భాష్యాలు ఎందుకు మీకు? మా డెఫినేషన్లు మీకు గ్రంథాలు ఉన్నాయి కదా, దాని ప్రకారం చెప్పండి. ఆవిడ చెప్పింది ఒకసారి పాటించండి. రామచంద్రరాజు అంటే బేస్లెస్, కొట్టి అవతలు పడేశారు. పాప చంద్రబాబు నాయుడు గారు కూడా అనవసరంగా రామచంద్రరాజుని ఆ కమిషన్ వేసి నేను పవర్ పోగొట్టుకున్నాను, లేకపోతే నేను అధికారంలో ఉండేవాడిని, మాలను ఒక్కడు కూడా నాకు ఓటు వేయలేదు, రేపు కూడా వేయరు కదా. చంద్రబాబు నాయుడు గారికి రేపు కూడా వేయరు కదా. ఎందుకు వేస్తారు? మాదిగలు కూడా వేయరు. వాళ్ళల్లో కూడా మా సోదరులు చదువుకొని అసలు ఏంటిది రేపు నిజంగా క్రీమీ లేయరు ఫస్ట్ జనరేషన్ వస్తే మా మాదిగ సోదరులు కాస్త కోస్తో ఆలోచన అప్పుడప్పుడు తప్పి మాట్లాడి ఇప్పుడు క్రీమీ లేయర్లోకి వచ్చారనుకోండి, వాళ్ళకి రిజర్వేషన్ వస్తుందా? మాలోళ్ళకి రిజర్వేషన్ వస్తుందా? మాస్టర్లకు వస్తుందా? రాదు, ఎవరికి రాదే. నీకు ఎక్కడొస్తారు ఇంకా ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే గ్రూప్ 1లు? రారు కదా. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. నేను ఇప్పుడు చెప్పేదంటే మా మాదిగుల్లో ఎవరైనా సరే మనం యునైట్గా ఉండకుండా, డాక్టర్ బాబాసాహెబ్ యూ యునైట్ ఫస్ట్, దిస్ ఈజ్ ద స్లోగన్. యూ యునైట్ ఫస్ట్. అసలు అది లేకుండా నాకు అది పంచు ఇది పంచు ఏంటి పంచుకోవటానికి? మిగతా వాళ్ళతో మాట్లాడచ్చు మీరు చెప్పినట్టుగా బీసీలతోటి. బీసీల్లో దేశం మొత్తం ఓబీసీ ఉంటే ఇక్కడ చేతగాక ఏబీసీడీ పెట్టుకొని ఏబీసీడీలో ఉన్నటువంటి దాదాపు 80 కులాలు 120 కులాలు ఉన్నాయి. ఎవడున్నారంటే ఒక 45 కులాలు తప్ప. యాదవాసు, గౌడాసు, పద్మశాలి, మున్నూరు కాపు వీళ్ళే కదా. మిగతా వాళ్ళ పాపం ఏమనుకో పోయిందా? చాకలోళ్ళు ఏమడుగుతున్నారు ఇప్పుడు? ఒరే నాయన మీ ఏబీసీడీలు బీసీల్లో అసలు మాకు ఒక్కడు కూడా అందట్లేదు, మమ్మల్ని ఎస్సీలో కలపడమని అడుగుతున్నారు. ఆల్రెడీ మంగళ వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలలో ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు అడుగుతున్నారు. అట్లనే మనకి అనంతపూర్లో ఉన్నటువంటి ఇంకొకళ్ళు, అది బీసీ వర్గం ఏమంటాం దాన్ని, వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎస్సీలో కలపమని. ఎట్లా కలుపుతారు? స్టేట్ లిస్టులో లేదే. అంటే వాళ్ళే బీసీలో మాకు న్యాయం జరగట్లేదని వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఎస్సీలోనో ఎస్టీలోనో కలపమని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఏబీసీడీ చేసిన తర్వాత కూడా బీసీలు అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటే మనం అనుకుని సంతోషపెడితే చప్పట్లు కొట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. కాబట్టి యు గో యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే.
కానీ రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు మాత్రం మీరు అడ్డుకోరు కదా. అంటే నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏది చెప్తే అసలు అడ్డుకోవటానికి మేము ఎవరు అండి. నేను యాజ్ ఏ ప్రభాకర్ రావు, యాజ్ ఎన్ ఎమ్మెల్సీ, నెక్స్ట్ యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ ఎన్ అంబేద్కర్ రైట్, నేను మాదిగలకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు, ఉండలేదు, ఉన్నాను కూడా. ఎందుకంటే ఒకే చోట పెరిగాం, ఒకే చోట పుట్టాం, ఒకే చోట పెరిగాము, ఉద్యోగాల్లో అక్కడక్కడ సెటిల్ అయిపోయాం. మా మధ్య ఉన్నది ఏంటంటే మేము ఇద్దరమే ఒకే లిస్టులో ఉన్నా. నేను అడుగుతున్నానండి, పొలిటికల్ షేర్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. మామూలుగా రెడ్డిస్ పార్టీ అంటారు, కమ్మాస్ లేరా, కాపులు లేరా, అందరూ ఉంటారు, గౌడ్లు ఉండరా, ఏమన్నా అది ఓన్లీ రెడ్డి కూడా ఉన్నారు ఇప్పుడు. రెడ్డిలో ముఖ్యమంత్రి చెప్తాను సార్. లేస్తే గుడిసెల వెంకటస్వామి మీద పడి ఆడవటం, వాడు కొడుకు మీద పడి ఆడవటం, మల్లు రవి, మళ్ళీ బట్టు విక్రమార్క, మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని మీ పొలిటికల్ పార్టీలో వీళ్ళందరూ వచ్చి గుంజుకొని ఉంటే అప్పుడు మాట్లాడండి. మీరు మేము చేతగాక ఎవడో పెట్టిన పొలిటికల్ పార్టీలో ఉన్నాం. అసలు నీ వర్గీకరణ ప్రథమ లక్ష్యం ఏంటి? ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, నాట్ పొలిటికల్ సబ్జెక్ట్ లేనే లేదు. ఎందుకు మాట్లాడతారు? వాడు ఇష్టం అండి, వాడు పార్టీ పెట్టుకున్నాడు, నీకు ఇస్తాడో సీటు, ఆయనకి ఇస్తాడో నాకు ఇస్తాడో తెలీదు. ఇప్పుడు ఆఖరికి ఎక్కడ పోయిందంటే దళితుల్లో కూడా అన్ని రాజకీయ పార్టీల్లో 20 కోట్లు ఎవడు ఉన్నాయో వాడికే ఇస్తాం, నాకు మందకృష్ణకి ఎవడిస్తాడు? అదే ఉంది కదా. ఎందుకు మాట్లాడతారు అసలు? అది నీ పెరిఫెరీ కాదు. ఈరోజు మేధావులు మాట్లాడినా, అటు మాల నుంచి ఇటు మాదిగల నుంచి ఎవరు మాట్లాడినా ఈ సబ్జెక్టు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. దీనిలో ఎక్కడైనా తారతమ్యాలు ఉన్నాయంటే గో యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు అడిగినట్టుగా నేను చెప్తున్నాను, మేమే రాజ్యాంగానికి అడ్డం తిరిగి చేసే అంత శక్తివంతులు ఏం కాదే. ఈ రోజు కూడా మేమేం చెప్తున్నామంటే, ఎందుకు మీరు ఇందాక అన్నారు 341 ఆర్టికల్కి చేయమంటే 341 ఆర్టికల్ కూడా మీరు ఎక్కువ కాలం కొట్టుకోవద్దు, దానికి కూడా చేయటానికి వీల్లేదు, చేయాలంటే ఈ విధంగా చేయండి అని మీరు వేసినటువంటి ఢిల్లీ మాజీ హైకోర్టు జడ్జ్ ఉషా మెహ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్లో దెర్ ఈజ్ ఎ స్మాల్ సజెషన్. ఆ సజెషన్ని మోడీ ఎందుకు ఫాలో కాలేకపోతున్నాడు? ఆ సజెషన్ మోడీ ముందు మందకృష్ణ గారు ఎందుకు పెట్టలేకపోతున్నారు? చెప్పండి మీరు. ఈ పాట పాడే వాళ్ళందరూ అది పెట్టమనండి, మీరు తీసుకెళ్ళి ఇవ్వండి సార్, నేను ఇస్తాను మీకు ఉషా మెహ్రా రిపోర్టు. పేజ్ నెంబర్ 161 లాస్ట్ పేజ్లో ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవమనండి. షీ హ్యాస్ గివెన్ ఏ ఎక్సలెంట్ కన్క్లూజన్. రాజ్యాంగపరంగా చేయాలంటే, మీరు రాజ్యాంగపరంగా ఇది ఉంటే మీరు మళ్ళా ఈ 7 ఎందుకు వచ్చారు అసలు? మీరు రాజ్యాంగపరంగా ఉషా మెహ్రా రిపోర్ట్ ప్రకారం మీరు చేయాలనుకుంటే కొత్తగా 7 జడ్జీలు ఎట్లా వచ్చారు? సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టుకి నీకు జడ్జిమెంట్ కొట్టేస్తేనే కదా ఉషా మెహ్రా వచ్చింది. ఉషా మెహ్రా సజెషన్ చేసింది కదా, బాబు పార్లమెంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మోడీని పార్లమెంట్లో ఎవడన్నా ఆపగలడండి? మోడీకి నిజంగా మా మీద ప్రేమ ఉంటే, అంటే దళితుల మీద ప్రేమ ఉంటే, మోడీకి ఫుల్ మెజారిటీ ఉంది కదా, చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తాడు. అక్కడ తెలుసుకోమనండి చంద్రబాబు నాయుడిని, మోడీని. నెక్స్ట్ విజిట్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోతే మోడీని కన్విన్స్ చేసి పార్లమెంట్లో పెట్టవయ్యా, లేకపోతే నేను చేసిన తర్వాత రేపు కొట్టేస్తారు, మేము అన్యాయం అయిపోతామని ఆయన బతిలాడమనంటే మాకే అబ్జెక్షన్ లేదే. నేను ఇస్తున్న సజెషన్. తర్వాత ఎన్నికల్లో అతను గెలుస్తాడా లేదా అతను చూసుకోమనండి. ఓకే సార్. 29లోనో 27లో ఎన్నికలు వస్తే, కాబట్టి ఆ భయాలు అందరికీ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు మాల్లో ఎలా ఓడిస్తారో తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తారనుకుంటున్నాడా? చంద్రబాబు నాయుడు గారి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తన మనుషులను పెట్టి మళ్ళీ కోర్టులో వేయించి, కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి నేనేం చేయలేకపోయాను, నేను చేశాను కదా అనే మాయ మాటలు చెప్తారని అందరికీ తెలుసు. స్క్రిప్టెడ్ అంటారు మొత్తం. ఇట్ ఈస్ టోటల్లీ డ్రాఫ్టెడ్. ఓకే, ఇట్ ఈస్ టోటల్లీ డ్రాఫ్టెడ్. దాన్ని పట్టుకుని మేము ఎక్కడ తిరిగామా? నీ పని లేక నువ్వు తిరుగుతున్నావు, మేము ఎక్కడ తిరిగాము అసలు చెప్పండి? రాజ్యాంగం నమ్ముకొని అంబేద్కర్ ఆలోచన విధానం మీద ముందుకెళ్ళి ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వం ద్వారా కొన్ని ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఒక నోటు వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చి మా వాళ్ళకి పంచాలనే దృక్పథంతో ఉన్న రిప్రజెంటేటివ్ తప్పితే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం మేము పనిచేయాలనుకుంటే మాలాంటి వాళ్ళు ఎట్టెందుకుంటాం? ఇంకొక రూపంలో ఉంటాం కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది హోల్ స్టోరీ. ఓకే సార్. బట్ మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరైనా సరే
మీరు ప్రమాదంలో ఉండి మా ఇళ్ళకు వచ్చినప్పుడు మిమ్మల్ని మా కడుపుల్లో పెట్టుకొని దాచుకున్నాం. దయచేసి మాల మాదిగల మధ్య తారతమ్యాలు మీకు ఏమైనా కనపడితే ఉన్నాయని మీరు భావిస్తే ఒక్కసారి తర్కించి చూసుకోండి. సమాజం మొత్తం దోచుకుంటున్న సమాజాన్ని వదిలేసి అట్టడుగున్నటువంటి సమాజంలో వర్గాలుగా ఉన్న ఈ వర్గాల మధ్య తగాదులు పెట్టే బాధ్యతను మీరు తీసుకోబోకండి. ఇది మీకు ధర్మం కాదు. మీ ప్రాణాలని పణంగా పెట్టి ఉద్యమాల్లోకి వచ్చినటువంటి మీరు ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో, మీకు అన్నం పెట్టినటువంటి వాళ్ళ మధ్యలో మీరు వీళ్ళ మధ్య తేడాలు ఉన్నాయని చెప్పే స్వభావం మీదైతే వీఆర్ సారీ. మీకు షెల్టర్ ఇచ్చినందుకు మేము బాధపడతాం, మీకు అన్నం పెట్టినందుకు మేము బాధపడతాం, మీతో మేము చాలాసార్లు మాట్లాడినందుకు మేము బాధపడతాం. మేమిద్దరం ఒకటే, కానీ మమ్మల్ని దోచుకున్నవాడు వేరే ఉన్నాడు. వాడికి వ్యతిరేకంగా మీ పోరాటం అయితే మీ పోరాటానికి అండగా మేము కూడా ఉంటాం. ఇది కమ్యూనిస్టు సోదరులకి నా విన్నపం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా ఇందాక బీసీ సోదరులు ఎవరు అన్నారు, చాలామంది ఒకరు కాదు చాలా ఎవరున్నా సరే వాళ్ళందరికీ, వాళ్ళ ప్రొఫెసర్లు అయినా లేకపోతే జర్నలిస్టులు అయినా ఎవరైనా సరే, దేశమంతా చూడండి, దేశమంతా ఓబీసీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి ఉంది. మీ ఏబిసిడీలకి మా వాళ్ళు కోరుతున్న ఏబిసిడీలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అన్టచబిలిటీ, హోమోజినిటీ ఒకటి ఉంది. మీది వేరు సమాజంలో. యు ఆర్ నాట్ అన్టచబుల్స్. ఆ రుగ్మత మాకు తెలుసు, ఆ బాధ మాకు తెలుసు, ఆ పెయిన్ మాకు తెలుసు. మాతో మేము నడిచేటప్పుడు, మా ముడ్డికి తాటాకు కట్టినప్పుడు, మా నోటికి ముంత కట్టినప్పుడు మీరు హాయిగా ఉన్నారు. మీకు లేదు అది. కాబట్టి దయచేసి ఈ సబ్జెక్టులోకి రాబాకండి. మీరు తెలిస్తే మాట్లాడండి. చాలామంది చెప్తున్నారు ఈ బీసీలో ఉండగా ఏబిసిడి మాలలో మాదిరిలో ఉంటే ఏందని. సో దెర్ ఇస్ ఎ సీ ఆఫ్ డిఫరెన్స్ అయితే. ఇది మేము వీళ్ళు ఒకరొకరు మాట్లాడుకుంటున్నారని కాదు, ఇది రాజ్యాంగంలో చెప్పబడింది. ఈ దేశాన్ని ఆర్కియలాజికల్గా, సోషియాలజికల్గా స్టడీ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం పెట్టినటువంటి రాజ్యాంగం. ఎందుకు ఈ ప్రశ్న ఇంతకాలం రాకుండా ఈ మధ్యకాలంలో ఎందుకు వస్తుంది? బీజేపీ ఆడుతున్న, తెలుగుదేశం ఆడుతున్న నాటకాలు కాదా? దయచేసి ఆ నాటకాలను అర్థం చేసుకొని తెరదించండి. ట్రై టు, యాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, ట్రై టు బీ యునైట్. అప్పుడు శక్తి 5 ఏళ్ళు బిగిస్తుంది, ఒకటవుతారు. తెరిస్తే విడివిడిగా ఉంటాయి, అర్జన అయిపోతారు. అల్సన అయిపోతారు.